చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు దిన ఆరాధనలో మీరు నాయనా మమ్మల్ని చేర్చేందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ఆరాధనలో మీ పరిశుద్ధ లేఖనం మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి, బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకం 107వ కీర్తన. కీర్తనల పుస్తకం అండి, 107వ కీర్తన. 107వ కీర్తన, పాత నిబంధన 510వ పేజీ. కీర్తనల గ్రంథం 107వ కీర్తన. 107వ కీర్తన చూడండి, 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 11వ వచనం నుండి 15వ వచనం వరకు, పాత నిబంధన 510వ పేజీ. అందరం కలిసి ఉత్తర పరిచిత్ర రీతిన చదువుకుందాం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయి వారి హృదయమును కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కట్లను చుట్టేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. అందరం కలిసి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. అలాగే క్రొత్త నిబంధనల నుండి చూడండి, క్రొత్త నిబంధనలో నుంచి కూడా ఒక భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 6వ అధ్యాయము, క్రొత్త నిబంధన 137వ పేజీ. క్రొత్త నిబంధన 137వ పేజీ, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాను. చూడండి, 17వ వచనం నుండి చదువుతాను. చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేవుడి లేఖన భాగములను మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖన భాగాలు రెండు కూడా పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులను గురించి, క్రొత్త నిబంధనలో నుండి క్రీస్తు రక్తముతో కడుగబడిన మన గురించి వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు ఆకలిగా ఉన్నారు. అందుకే 107వ కీర్తన 9వ వచనం, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. వారు ఎలా ఉన్నారట? ఆకలితో బాధపడ్డారట. వారు బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించబడ్డారట. వారు ఐగుప్తు దాసులుగా ఉన్నారు. ఐగుప్తు భాషలో దాసులు అనే మాటకు అర్థం వేరు.
దాసుడు అనే మాట ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి సర్వెంట్ అంటారు. సర్వెంట్ అంటే పని చేయువాడు. చాలా మంచి అర్థం. సహకారి, నా దాసుడు, నా పనివాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. కానీ ఐగుప్తు భాషలో దాని అర్థం వేరు. ఐగుప్తు భాషలో దాని అర్థం ఏంటంటే బాండ్ స్లేవ్ అంటారు. అంటే స్లేవ్ అంటే బానిస. బానిస. గమనించండి, వారు ఐగుప్తు దేశములో ఎలా ఉన్నారు అంటే బానిసలుగా ఉన్నారు. వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. ఎలాంటి బానిసలు అంటే వారు కూర్చోవాలన్నా, వారు మాట్లాడుకోవాలన్నా, వారు భోజనం చేయాలన్నా, చివరికి వారు పిల్లల్ని కనాలన్నా కానీ ప్రియులారా, అది ఎవరి మాట ప్రకారం జరగాలి అంటే ఐగుప్తు రాజైన ఫరో మాట ప్రకారం జరగాలి. అందుకనే ఐగుప్తీయులకు వారు బానిసలు, ఐగుప్తు రాజైన ఫరోకు వారు బానిసలు. గమనించారా? బానిస. బానిస అంటే దాని అర్థం ఏంటంటే బ్రతికినంత కాలం యజమాని కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే యజమాని పెడితే తినాలి. యజమాని నీ ప్రాణం నాకు కావాలి అంటే ప్రాణం కూడా ఇచ్చేయాలి. బానిస ప్రాణం తీస్తే యజమానిని అడిగేవాడు ఉండడు. ఎందుకో తెలుసా? ఆ దాసుడు లేదా ఆ బానిస యజమాని సొత్తు, యజమాని యొక్క సొత్తు. ఇది దాసత్వము యొక్క అర్థం. అందుకనే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు సంతానము కలిగినప్పుడు మగపిల్లలైతే చంపేశారు, ఆడపిల్లలైతే బ్రతుకనిచ్చారు. ఎందుకు చంపుతున్నావు అని అడిగే అధికారం ఎవడికి లేదు. అదంతా ఎవరిష్టం చెప్పండి? రాజు ఇష్టం. రాజు తన ఇష్టానుసారంగా చేసేవాడు. కారణం ఏంటంటే వారికి ఇతడు ఏమయ్యారు చెప్పండి? వీళ్ళు బానిసలు అయ్యారు. మరి దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే రోమా పత్రికలో భక్తుడు అయిన పౌలు గారు అంటున్నాడు, మీరు మునుపు ఏమై ఉన్నారు? పాపమునకు దాసులైతిరి. ఈ భాగాన్ని మనం సమంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లేఖన భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఒక చిన్న లేఖన భాగం చూడండి. మార్కు రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము. ఈ భాగంలో మనం ఒక వ్యక్తిని చదువుతాం. ఒక వ్యక్తిని. మార్కు రాసిన సువార్త అండి 5వ అధ్యాయము చూడండి. మొదటి నుంచి చదువుతున్నాను. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో నివాసము చేయువాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళు తొత్తునీలుగా చేసెను. గనుక ఎవడునో వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. గమనించారా? ఇక్కడ ఒక వ్యక్తిని మనం చదువుతున్నాం. ఆ వ్యక్తి ఉండే ప్రాంతం ఏది అంటే ప్రియులారా, ఏమని రాస్తుంది ఇక్కడ? గెరాసీనుల దేశం. ఈ యొక్క దేశాన్ని గురించి చదివినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి మత్తయి గారు ఒక రకంగా రాశారు. ప్రియులారా, మార్కు గారు ఒక రకంగా రాశారు. లూకా గారు మరొక రకంగా రాశారు. ఏమని రాశారు చూడండి. ఈ యొక్క మత్తయి సువార్త అండి. మత్తయి సువార్తలో ఏమని రాశారంటే గెరాసీనుల దేశమును గదరేనీయుల దేశము అని రాశారు. ఏ దేశం అంటే అది గదరేనీయుల దేశం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశమును చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకెదురుగా వచ్చిరి. విన్నరా? మార్కు గారేమో గెరాసీనుల దేశము అన్నారు. మత్తయి భక్తుడేమో గదరేనీయుల దేశము అన్నారు. అలాగే లూకా గారు ఏం రాశారో చూద్దాం. లూకా గారు రాసిన మాట లూకా సువార్త అండి 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము. 8వ అధ్యాయంలో ఈ యొక్క ఉదంతం రాయబడింది. 26వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగానున్న గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. చూడండి, 3 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఏమండి? మత్తయి భక్తుడేమో గదరేనీయుల దేశము అని రాశారు. మార్కు భక్తుడేమో గెరాసీనీల దేశము అని రాశారు. లూకా భక్తుడేమో గెరసీనీయుల దేశము అని రాశారు. అసలు మామూలుగా ఈ దేశం పేరేంటి, ఈ ప్రాంతం పేరేంటి అంటే ఇది గాదు దేశము. ఏ దేశం అండి? గాదు దేశము. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం చదువుదాం. సంఖ్యాకాండం 32వ ఉంది. 32వ అధ్యాయము. 32వ అధ్యాయము 1వ వచనం. రూబేనీయులను గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో, ఇక ముందు భాగాన్ని మీ తర్వాత చదువుకోండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకు కానాను దేశమును పంచి పెడుతున్నారు. గెలిచి ప్రాంతాన్ని గెలుస్తున్నారు మోషే, యెహోషువ నాయకులందరూ. అయితే మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట ప్రకారం గాదు వంశం వారు, రూబేను వంశం వారు ఏం చేశారంటే గిలాదు ప్రదేశం వారి మందలకు మంచి ప్రదేశం అని ఎరిగి ఏం చేశారండి, అది ఎక్కడుందట ఏమండి, ఆ యొక్క మరి సముద్రానికి ఎదురుగా ఉందట. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఏమండి, ఏ సముద్రం అది? అది లూకా సువార్త 8వ అధ్యాయము గలిలయ సముద్రము 26వ వచనం. మనం కనుక చదివితే అక్కడ వ్రాయబడ్డ మాట ప్రియులారా గమనించండి.
గలిలయ సముద్రము దాటి వెళ్ళక ముందు రూబేనీయులు, గాదు వంశస్థులు ఏం కోరుకున్నారంటే గిలాదు ప్రాంతాన్ని కోరుకున్నారు. ఆ యొక్క గిలాదు ప్రాంతమే రాను రాను రకరకాల పేర్లతో పిలవబడింది. ఏమిటా పేర్లు అంటే ఏంటి చెప్పండి? మత్తయి భక్తుడు రాశాడు, గదరేనీయుల దేశము అని రాశాడు. మార్కు భక్తుడు రాశాడు, గెరసేనీయుల దేశము, గెరాసేనీయుల దేశము. ఏమండి? లూకా భక్తుడు రాశాడు, గెరసేనీయుల దేశము అని రాశాడు. కాబట్టి ఊరు పేరు మారిపోయింది కదండి. ఊరు పేరు మారిపోయింది. ఎందుకు మారింది అంటే ప్రియులారా గమనించండి. మొట్టమొదట నేను పసివాడిగా ఉన్నప్పుడు మా ఇంటి పేరు నేను చదువుకునేటప్పుడు నా చిన్నతనం పుస్తకంలో, చిన్నతనం అంటే 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు మా ఇంటి పేరు ఏమని ఉన్నదంటే అల్లరి అని ఉండేది. వినగలిగే వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు వినండి. త్వరగానే ముగిస్తాను, మీకు ఎవరికి ఇబ్బంది కలిగించను. మీకు ఇబ్బంది కలిగించడానికి నేను ఈ పని చేయట్లేదు. మీ మేలు కొరకే నేను ప్రయత్నిస్తున్నాను. ఇబ్బంది కలిగిన వారు వినకపోయినా ఇబ్బంది లేదు. చెప్తున్నాను కదా, మొట్టమొదట అల్లరి అని ఉండేది. రాను రాను మా పెద్దన్న గారు నేను ఇద్దరం మాట్లాడుకుని అల్లరి అనే పేరు చాలా వ్యంగ్యంగా ఉంది, ఇది బాగలేదని మా మాస్టర్తో మాట్లాడి ఆ ఇంటి పేరును మార్చేసాం. అల్లాడి అని రాసాం, ALLADI. రాను రాను అదేమైపోయిందంటే అల్లాడి అని ఎగతాళైపోయింది. అందుకని షార్ట్ సైజ్ చేసి లాకు దీర్ఘం తీసేసి అల్లడి అని పెట్టాం. అలా 3 రకాల మార్పులు చెందింది. ఎందుకు చెప్పానంటే ఉదాహరణ కోసం చెప్పాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలాగే ప్రియులారా గమనించండి, గదరేనీయులు దేశము మునుపు ఏముందండి? అది ఏ దేశము ప్రియులారా? గిలాదు దేశము. గిలాదు దేశం ఎలా ఉండేది? పచ్చగా ఉండేది. గిలాదు దేశములో మందలు మేసేవట. గిలాదు దేశము మందలు మేయడానికి బాగుంటుందని వారు ఆశపడ్డారు. వారు ఆశపడి వారు గిలాదు దేశాన్ని కోరుకున్నారు. రాను రాను ఆ ప్రాంతంలో గొర్రెల మందలు, పచ్చిక బయళ్ళు పోయి ఏమొచ్చినాయండి? ఎడారి వచ్చేసింది. ఎడారి వచ్చేసింది. ఆ తరువాత ఏం జరిగిందండి? ఏమండి? గొర్రెల మందలను మేపేవాళ్ళు కాస్త ఏమయ్యారండి? పందులను మేపేవాళ్ళు అయ్యారు. మనం ఇక్కడ చదివితే ఏమండి? అక్కడ గలిలయ సముద్ర తీరాన్ని ఏమన్నాయంట? పందులు ఉన్నాయట. పందులను మేపుకునే వాళ్ళు ఉన్నారట. వాస్తవానికి గొర్రెలు మేపేవాళ్ళు పందులు మేపే స్థితికి ఎందుకు వచ్చారు అంటే ప్రియులారా, దేవుని విడిచిపెట్టి, దేవుని విషయంలో నిర్లక్ష్యపరిచి, దేవునికి దూరమైపోయి అవిశ్వాసంతో ప్రవర్తించిన ఆ రూబేనీయులు, గాదీయులు ఏమైపోయారంటే గదరేనీయులే అయిపోయారు. ఏమైపోయారండి? గదరేనీయులు. రూబేనీయులు ఎవరు? యాకోబు సంతానం. గాదీయులు ఎవరు? యాకోబు సంతానమే. యాకోబు సంతానములో వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళు ఏమైపోయారండి? పందులు మేపుకునే వాళ్ళు అయ్యారు. వాక్యంలో ఉంది. వచనాలు చూపించడం నాకు అంత ఇష్టం లేదు, మీకు వినాలన్నంత ఇష్టం లేదని నాకు తెలుసు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, దేవుడు మనుషులను మొట్టమొదట ఎలా సృజించారట? యథార్థవంతులనుగా సృజించారు. గమనించండి, మొట్టమొదట దేవుడు మనుషులను ఎలా సృజించారండి?
యథార్థవంతులనుగా సృజించారు. యథార్థవంతులనుగా సృజిస్తే వారేమయ్యారట? తంత్రములు పెట్టుకొని. ఏమండి? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి పుస్తకం, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ఏమండి? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏమయ్యారు చెప్పండి? వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఏమైపోయారు? పాడైపోయారు. గొర్రెల మందలు మేపేవారు, యెహోవాను ఆరాధించేవారు, దేవుని భక్తితో జీవించేవారు, చివరికి ఏమైపోయారంటే దయ్యాలు పట్టిన వాళ్ళు అయ్యారు. గదరేని దేశంలో ఏమి నివసిస్తాయండి? దయ్యాలు నివసిస్తున్నాయి. దయ్యాలు పట్టినవాడు, సేన దయ్యములో పట్టినవాడు. అంతేకాదు, వారు మందలను మేపేవాళ్ళు ఏమయ్యారండి? పందులను మేపేవారుగా మారిపోయారు. అటువంటి స్థితిలోకి పోయినటువంటి ఆ ప్రాంతాన్ని ప్రభువు ప్రేమించాడు. ఏం చేశారండి? ప్రభువు ప్రేమించాడు. ఆ ప్రాంతానికి రమ్మని ఎవరైనా ఆయన కబురు పంపించారా? లేదు, ఆయనే వచ్చాడు. ఏమండి? ఆయనే వచ్చాడు. ఆయనే ఆ గలిలయ సముద్రం మీద నుండి ఆ దోణి దిగగానే ఆ సేనా దయ్యములు పట్టినవాడట పరుగెత్తుకొని పోయి ఆయన పాదాల మీద పడి, ప్రభువా మమ్మలను నశింప చెయ్యవద్దని ఏడ్చట. వాడు ఎట్లాంటి వాడు? బాగా వినండి. ఎట్లాంటి వాడు? వాడు దయ్యాలు పట్టినవాడు, వాడు సమాధులలో నివసించేవాడు, వాడు సంకెళ్లతో బిగించబడినవాడు, వాడు మంచి వస్త్రములు వేస్తే చింపుకుంటున్నాడు, వాడు అరుస్తూ కేకలు వేస్తున్నాడు, వాడు తన్ను తాను ఏం చేస్తున్నాడు? కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడట? గాయపరుచుకుంటున్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంది. తమ్మును తాము కొట్టుకునే వాళ్ళు ఎవరు? దేవుని వాక్యంలో ఉందండి. తమ్మును తామే కొట్టుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమండి? ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వాక్యం. ఉదాహరణ కొరకు మాత్రమే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వాక్యం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దుబుచ్చుకునే వారికే కదా. చాలండి. ఎవరికి చెప్పండి? ఎవరికి గాయాలు? ద్రాక్షారసముతో పొద్దుబుచ్చేవారికి. వాడు దానికి ఏమైపోయాడు? దాసుడా? నో, కాదు. దాసుడు అనే పదం కుదరదు. ఏమయ్యాడు చెప్పండి? వాడు దానికి బానిసయ్యాడు. ఏమండి? భార్య అంటుంది, పిల్లలకు చదువులకి, పిల్లలకు బట్టలు లేవు, ఇంట్లో అద్దె కట్టాలి, ఇంట్లో తిండి లేదు, మేమందరం పస్తులై ఉన్నాము అంటే ఏమంటాడు? తలగొట్టుకుని నన్ను ఏం చేయమంటాను, అధిక డబ్బులు లేవు అంటాడు. కానీ తాగడానికి మాత్రం 10 రూపాయల వడ్డీకైనా తీసుకుంటాడు. బిడ్డల ఆకలితో చస్తే ఆడికేమక్కర్లే. కారణం ఏంటంటే అది వాని దానికి వాడు ఏమయ్యాడు? బానిసయ్యాడు. ఇంట్లో అందమైన భార్య, ఎంతో ప్రేమించే భార్య, భార్య ముఖం కూడా చూడడు.
పరస్త్రీ కోసం ఆస్తి మొత్తం అమ్మేస్తాడు, కుటుంబాన్ని గొల్ల చేస్తాడు. కారణం, ఆ స్త్రీకి వాడు బానిస. ఏమండి, పాపమునకు దాసుడు అంటే పాపమునకు బానిస, పాప బానిసత్వం. అందుకనే ఈ యొక్క వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? దయ్యాలకు బానిసయ్యాడు. అతనికి తల్లి లేదా? ఉండే ఉండొచ్చు. తండ్రి లేడా? ఉండే ఉండొచ్చు. బంధువులు లేరా? ఉండే ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా అని దగ్గరకు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. బట్టలు లేకుండా ఉన్నావని బట్టలు వేస్తున్నారు, ఆ బట్టలన్నీ చింపుకుంటున్నాడు. వీడు కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడని సంఖ్యలు వేస్తున్నారు, సంఖ్యలు తెంపేసుకుంటున్నాడు. ఇంటికి రాయ్యా, ఇంట్లో ఉండయ్యా అంటున్నాడు. ఏమండి, ఇంటికి రాట్లా. ఎక్కడికి పోతున్నాడు చెప్పండి? సమాధుల్లోకి వెళ్తున్నాడు. ఇల్లు వారికి సుఖంగా ఉండదు, సావే వారికి సుఖం. వీళ్ళని ఏమంటారు చెప్పండి? బానిసలు. బానిసలు. ఇటు బానిస జీవితంలో ఉన్నవారు ఏమండి? దయ్యాలు పట్టినవారు. త్రాగుడనే దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, ఏమండి, జూదం అనే దయ్యం, ఏమండి, రకరకాల దయ్యాలు, జీవితాలు పాడు చేసే దయ్యాలు. ఎన్ని బట్టినయట? ఏమండి, ఎన్ని బట్టినయట? ప్రభువా మేము అనేకులము అన్నాడు. ఏమండి, మీరు ఎంతమంది అని అడిగితే యేసయ్య ఏమన్నాడు చెప్పండి? మేము అనేకులము. 9వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపోమ్మని చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడిగగా నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము. ఎన్ని దయ్యాలు చెప్పండి? ఒక్కొక్కళ్ళు అంటారు, అబ్బా వాడికి లేని, వాడు సర్వాంగ సుందరుడయ్యా, వాడికి లేనిదే లేదు. ఏమండి, అన్నిటికీ బానిస, అన్నిటికీ బానిస. తల్లి కడుపులోంచి త్రాగుబోతుగా వచ్చాడా? తల్లి కడుపులోంచి జూదరిగా వచ్చాడా? లేదు కదా. మరి ఇప్పుడేమయ్యాడు? తంత్రములు పెట్టుకున్నాడు, పాడైపోయాడు, నీచమైపోయాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభువారు చూచి ఏం చేశాడండి? జాలిపడ్డాడు. జాలిపడ్డాడు. జాలిపడి ఏం చేశాడు? ఆ దయ్యములను ఏం చేశాడట? గద్దించెను. ఆ దయ్యములను గద్దించెను. నిజమే ప్రియులరా. ఇప్పుడు ఆ దయ్యాలను గద్దిస్తే దయ్యాలు వదిలిపోయినాయి. ఏమండి, బానిసత్వం నుండి విడుదల కావాలిగా. సరే, దయ్యాలు పోయినాయి, అలవాట్లు పోవాలిగా, పాపం పోవాలిగా. ఆ పాపము అలవాట్లు పోవాలి అంటే ఏం చేయాలి? పాపము నుండి విడిపించబడాలి. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతమో నిత్య జీవము. గమనించారా? ఆ యొక్క శరీర సంబంధమైన పాప ఆ బానిసత్వం వలన వచ్చిందేంటి? మరణం. ఎందుకంటే వాక్యంలో ఉంది, పాపం వలన వచ్చు జీతమో మరణం. త్రాగి త్రాగి లివర్ కుళ్ళిపోయి పాడైపోయి, వ్యభిచరించి రోగం వచ్చి చచ్చిపోయి, జూదమాడి ఆస్తి పోగొట్టుకొని మానసిక రుగ్మతతో నశించిపోయి, అలా నశించిపోకూడదని, ఏమండి, పాపంలో నశించిపోకూడదని ప్రేమగల యేసు ప్రభు ఏమండి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఏమండి, లోకానికి వచ్చాడు. అందుకే
పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో ఉండగా, వారు మూలుగుతూ ఉండగా, వారు మొరపెట్టగా, మనం ఇందాక చదివాం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడండి? మోషేను వారి దగ్గరికి పంపించాడు. ఈ మోషే ఏం చేశాడండి? వారి విడుదల కొరకై పస్కా పశువును వధించును. ఏమండి? పాప పరిహారం చెల్లించాలి అంటే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? ఏమండి? వాక్యంలో ఉంది. 1 యోహాను పత్రిక 4:8 లేదా 9 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మరి ఆ కుమారుడు ఏం చేశాడండి? ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మన పాపముల కొరకై ఏం చేశాడట? 1 యోహాను పత్రిక 3:16 ప్రకారం ఏమండి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. ఎందుకని అంటే పాపం పరిహారం కావాలి, ప్రాయశ్చిత్తం కావాలి అంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక చెప్తుంది 9వ అధ్యాయంలో, బహుశా 22వ అనుకుంటా, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. అందుకనే హైందవయం కూడా చెప్తుంది, సర్వ పాపోపహరణం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. కాబట్టి పాపం పరిహారం కావాలి అంటే రక్తము చిందించబడాలి. ఎటువంటిదండి? అందుకనే పస్కా పశువును ఎన్నుకున్న మోషే ఏం చేశాడు? నిర్దోషమును నిష్కళంకమైన 7 మగ గొర్రె పిల్లను తీసుకున్నాడు. దాంట్లో ఏముండకూడదు? ఏ దోషమో ఉండకూడదు, ఏ కల్మషమో ఉండకూడదు. అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన అన్నారు యోహాను సువార్త 8వ నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. హెబ్రీ పత్రిక 7:26 భక్త పౌలు అన్నాడు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఏమండి? పేతురు రాసిన 1 పత్రిక 2:22-23 మనం చదివితే, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. అటువంటి ఏ పాపము లేని ఆయన మన కోసం 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారం పాపిగా ఎంచబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 8:4 ప్రకారం ఆయన పాప శరీరాకారంతో పుట్టి తన దేహం మీద మన పాపమునను శిక్ష విధించాడు. అవునండి, ఆ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల ఎలాగైతే వధించబడి దాని రక్తము చిందించి ఆ రక్తము ప్రోక్షించటం వలన పరిశుద్ధపరచబడి ఐగుప్తు నుండి విడిపించబడి వారు పరిశుద్ధులుగా తిరిగి బానిసత్వం నుండి విడిపించబడి కనాను దేశానికి వచ్చారు, నీవు నేను కూడా పరిశుద్ధులు కావడానికి, పాపం నుండి విడిపించబడటానికి క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టాడు. అందుకే రోమాపత్రిక 4:25 ఇలా చెప్పబడింది, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. విన్నారా? ఆయన మన కోసం అప్పగించబడ్డాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే ఆయన దయ్యాలను శాసించగలడు, ఆయన పాపాలు క్షమించగలడు. ఇప్పుడు రండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము
మార్క్స్ వార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములో గ్రామములో ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. ఎలా ఉన్నాడట? ఏమండి? సమాధుల్లో ఉండేవాడు, మనుషులను కొట్టేవాడు, తను తాను కొట్టుకునేవాడు, సమాధుల్లో కేకలేసేవాడు, అరిచేవాడు. అటువంటి భయంకరమైన వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూర్చున్నాడు నెమ్మదిగా. ఒళ్ళంతా గాయాలు. ఏమండి? బట్టలు ఉండవు, వేసినా చింపుకునేవాడు. ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు. జీవితం మారిపోయింది. ఎవరు మార్చారండి? యేసయ్య మార్చాడు. యేసయ్య మార్చాడు. అందుకే అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డారా, మీరు మునుపు పాపమునకు దాసులైతిరి, ఇప్పుడైతే పాపము నుండి విమోచింపబడి ఏమండి నీతికి దాసులైతిరి. ఏమయ్యారట? నీతికి దాసులైతిరి. పాపానికి దాసులు. దాసులు అంటే ఇందాకేం చెప్పాను? పాపానికి బానిసలు. పాపానికి బానిసలు ఇప్పుడు ఏమయ్యారండి? నీతికి దాసులయ్యారు. ఏం తేడా ఉందండి? అక్కడ దాసుడే కదా, ఇక్కడే దాసుడే కదా అంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం విందాం. ప్రభువారు అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం చూడండి, ఏమంటున్నాడు? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక ఏమని పిలుస్తాడట? స్నేహితులని పిలుచుచున్నాడు. ఏమయ్యండి? బానిసలు దాసులయ్యారు, దాసులు స్నేహితులయ్యారు. ఏమయ్యారు చెప్పండి? స్నేహితులయ్యారు. ఈ మధ్యలో ఇంకో మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఏమండి? తన్ని ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చారు. బానిసలు ఏమయ్యారండి? దేవుని పిల్లలయ్యారు. దేవుని పిల్లలయ్యారు. ఏమండి? ఇంకో మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమండి? బానిసలు దాసులయ్యారు, దాసులు కుమారులయ్యారు, కుమారులు యాజకులయ్యారు, యాజకులు ఏమయ్యారు చెప్పండి? రాజులయ్యారు. దేవుని కృప ఎంత గొప్పదండి! పాపంలో పాడైపోయిన వారిని, బానిసత్వంలో ఉన్నవారిని ఆయన విడిచిపెట్టక ప్రేమించి ప్రాణమిచ్చి రక్తంతో కడిగి నీతిమంతులుగా చేశాడు. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది ఏమని? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తన రక్తముతో నీతిమంతులుగా చేసి నీతికి దాసులు చేశారు, రాజులైన యాజక సమూహంగా చేశారు. ఎట్లా చేశారు అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి, కింద భాగంలో రాసింది, కడిగి ఏమండి దేవునికి రాజులుగా, యాజకులుగా, సొత్తైన ప్రజలుగా చేశాడు. ఇలా చేయడానికి ఏం చేశాడండి?
ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు. అందుకే 107వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎంత చక్కని మాట. కాబట్టి నీ బ్రతుకు, నా బ్రతుకు పాప బానిసత్వంలో ఉన్నప్పుడు బానిసత్వం నుండి విడిపించి నీతికి దాసులుగా చేసి ఆయన రక్తములో నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి రాజులైన యాజక సమూహంగా చేశారు. అంతేకాదు, ఎక్కడో మట్టిలో ఎక్కడో నశించిపోవలసిన మనల్ని పరలోకంలో మన కొరకు స్థలమో సిద్ధపరుస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, 3వ వచనం, నేనుండు చోటున మీరుండులాగున నేను మీకు స్థలమో సిద్ధపరుస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన చూడండి 18వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు వచ్చి తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటికీ వారికి తెలియజెప్పుమని చెప్పాడు. ఏం చెప్పాడండి? ప్రభువా, దయ్యాలు పట్టి పిచ్చోడిని తిరిగాను, ఇంకా నాకొద్దు, నీతోనే ఉంటానయ్యా అన్నాడు. కాదు, నువ్వేం చేయాలా? ఊర్లోకి వెళ్ళు. ఏం చేయాలి? ప్రభువు నీకు చేసిన దాన్ని అనేకులకు చెప్పు. ఇప్పుడు ఈ సన్నివేశం ఒక్కసారి ఆలోచించండి. ఇతడు పోతున్నాడు, తలుపు కొడుతున్నాడు. ఎవరో వచ్చారని చెప్పిన తలుపు తీసి చూస్తే ఎవరు చెప్పండి? శానా దయ్యంలో పట్టినవారు. వాళ్ళు అంతకుముందు వాడిని చూస్తే ఏమయ్యాడు చెప్పండి? పారిపోయేవాళ్ళు. ఇప్పుడు నేరుగా ఇంటి ముందుగా వచ్చాడు, తలుపు కొట్టి పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భయపడతారా? నిలబడతారా? ఇప్పుడు వాడు అంటున్నాడు, యేసయ్య నా పాపమును క్షమించాడు, నా బ్రతుకును మార్చాడు, మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి. సేనా దయ్యములు పట్టినవాడు సువార్తికుడయ్యాడు. ఏమయ్యాడు? సువార్తికుడయ్యాడు. అనేకులకు సాక్ష్యం ఇస్తున్నాడు. దెకపొలి అంతటా ఏమండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపగా వారందరూ ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ దెకపొలి ప్రాంతం అంతా కూడా సువార్తికుడైపోయాడు ఆయన. దేవుని కార్యం ఎంత గొప్పదో చూసారా? మూలవాక్యం ఒకే, మీరు మునుపు పాపమునకు దాసులైతిరి, అయితే ఇప్పుడు ఆయన పాపం నుండి విమోచించి నీతికి దాసులనుగా చేశాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం, ఆయనకు స్తోత్రం అర్పిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.